మోడీ 3.0 ప్రభుత్వం కేక్ వాక్ కాదు, ఎన్నో సవాళ్లతో నిండి ఉన్నది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో జియోపొలిటికల్ లెవెల్లో భారత్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది, ఏ దేశాల నుండి మనకు సమస్యలు రాబోతున్నాయి, ఈ సమస్యలను భారత్ ఎలా ఎదుర్కోబోతోంది అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తా. జయశంకర్ గారు రెండోసారి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఎన్నుకోబడడం అనేది గుడ్ న్యూస్. మోడీ 3.0 సవాల్ నంబర్ 1, నీ శత్రువు ఎక్కడో కాదు, నీ పొరుగింట్లోనే ఉంటాడు. మనకు పెద్ద సవాళ్లు చైనా మరియు పాకిస్తాన్ దేశాలు. ఈ రెండు దేశాలతో డీల్ చేస్తూనే భారత్ నైబర్ ఫస్ట్ పాలసీను ముందుకు పెడుతోంది. మనం చూసుకుంటే నిన్న ప్రమాణ స్వీకారానికి మన నైబరింగ్ దేశాల యొక్క నాయకులను స్పెషల్ గా పిలిచారు. పాకిస్తాన్ ను పిలవకపోయినా పెద్ద మార్పు ఉండదు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మ్యూజిక్ వచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే మాల్దీవ్స్ ఆర్థికంగా దివాలా తీసిందండి. మొహమ్మద్ మ్యూజిక్ కు రియలైజేషన్ అయింది, భారత్ తో ఎంగేజ్ చేయకపోతే టూరిస్టులు రారు, కాబట్టి భారత్తో మంచి సంబంధాలు పెంచుకోవాలి అని మ్యూజిక్ బాగా తెలుసు. భారత్ ముందున్న ఛాలెంజ్ మాల్దీవ్స్ లో తిరిగి ఇండియన్ ఆర్మీను ఎలా దింపాలి, చైనా ఆర్మీ యొక్క ప్రెజెన్స్ ను అక్కడి నుండి ఎలా తగ్గించాలి. మ్యూజు అనే వ్యక్తి ప్రో చైనా వాడు. ఇతన్ని గుడ్డిగా నమ్మకుండా మాల్దీవ్స్ లో ప్రో ఇండియా సెంటిమెంట్స్ ను ఎలా పెంచాలి, మ్యూజును గద్దె నుండి ఎలా దింపాలి అనేది భారత్ మొదటగా ఆలోచించాలి. భారత్ చాబహార్ తర్వాత బంగ్లాదేశ్ యొక్క మోంగ్లా పోర్ట్ లో కొత్త టెర్మినల్ కట్టడానికి ప్లానింగ్ చేస్తోంది. మీకు ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ తెలుసా? 1971లో ఈవిడ చాలా యంగ్ గా ఉన్నప్పుడు ఈవిడ ఫ్యామిలీను కిడ్నాప్ చేశారు. మన భారత సైన్యానికి చెందిన అశోక్ తారా గారు సింహం నోట్లో మాంసాన్ని లాగినట్లు పాక్ ఫోర్సెస్ నుండి షేక్ హసీనాను ఈవిడ ఫ్యామిలీను రక్షించారు. బంగ్లాదేశ్ చైనా వైపు టిల్ట్ అవుతోంది. బంగ్లాదేశ్ లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ నడుస్తోంది. ఇది చింతించాల్సిన విషయం. భారత్ హసీనాకు సపోర్ట్ చేయడం అక్కడి అపోజిషన్ పార్టీస్ కు ఇష్టం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కూడా మాల్దీవ్స్ లాగా ఇండియా అవుట్ క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. భారత్ చేయాల్సిన పని రాను యాక్టివేట్ చేసి ఇలాంటి క్యాంపెయిన్స్ నడుపుతున్న వారిని ఆపడం, హసీనా ప్రభుత్వానికి ఫుల్ గా సపోర్ట్ ఇవ్వడం. మోడీ 3వ టర్మ్లో రాబోతున్న సవాళ్ల గురించి తెలుసుకునే ముందు ఇండియన్ స్టాక్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అప్పుడప్పుడు వచ్చే అప్స్ అండ్ డౌన్స్ గురించి పట్టించుకోవద్దు. రోజు రోజుకు పెరుగుతున్న మార్కెట్ బెనిఫిట్స్ ను పొందాలి అంటే రేపు కాదు, ఈ రోజు నుండే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఫేవరెట్ టాటా ఏఏ లైఫ్ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కోalition గవర్నమెంట్ ఉన్నా కూడా స్టెబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ డెఫినెట్ గా పాజిటివ్ గానే పెరుగుతుంది. ఇది టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ. టాటా గారు ఇంటిగ్రిటీకు మారుపేరు కాబట్టి చాలా ట్రస్టెడ్ కంపెనీ ఇది. ఈ ఫండ్ బాగా పర్ఫార్మ్ చేసే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది, పూర్ గా రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయదు. ముఖ్యంగా ఈ ఫండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ గత 5 ఏళ్లలో 33.3% రిటర్న్స్ ను ఇచ్చింది. లాస్ట్ 10 years లో ఈ ఫండ్ 28.6% రిటర్న్స్ ను ఇచ్చింది. ఒకవేళ మీరు ఈ ఫండ్ లో 2014 లో గనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే 12x రిటర్న్స్ ను పొంది ఉండేవారు. ఈ ఫండ్ తీసుకోవడానికి ఒక లాస్ట్ డేట్ 15th June 2024. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా అవైల్ చేసుకోండి. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. నేపాల్తో మనకు రోటీ బేటీగా రిష్తా ఉంది. నేపాల్ కూడా చైనా వైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది. అగ్నివీర్ స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత నేపాలీ గూర్ఖా నిరాశ వ్యక్తపరిచారు. ఇంకొక వైపు చైనా ఓపెన్గా నేపాల్ ఆర్మీ ఆస్పిరెంట్స్కు జాబ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. భారత్ చేయాల్సిన పని నేపాల్తో ఎంగేజ్ అవ్వడం. భూటాన్ చైనాతో భారత్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది. భూటాన్ అనేది స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది. ఒకవేళ భూటాన్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే చైనా మన నార్త్ ఈస్ట్ దేశాలపైన ఎక్కువగా నిఘా ఉంచుతుంది. సో భూటాన్తో రిలేషన్షిప్ను మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. శ్రీలంకకు భారత్ ఆర్థికంగా సహాయం చేసింది. దీని ద్వారా శ్రీలంక లాభపడింది. బట్ స్టిల్ శ్రీలంకలో చైనీస్ ప్రెజెన్స్ ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రో చైనానే. దీన్ని గుర్తుపెట్టుకొని భారత్ దీన్ని ఎలా కౌంటర్ చేస్తుందో చూడాలి. మియాన్మార్ అనేది స్టెబుల్గా ఉండడం భారత్కు చాలా ఇంపార్టెంట్. మియాన్మార్లో సివిల్ వార్ వర్స్ట్ అయితే రెఫ్యూజీలు మణిపూర్కు వలస వస్తారు. కావాలనే చైనా మియాన్మార్ను అన్స్టెబుల్ చేయడానికి చూస్తోంది. ఇది భారత్ ముందున్న ఇంకొక ఛాలెంజ్. పై చెప్పిన దేశాలతో స్ట్రాంగ్ టైస్ మెయింటైన్ చేయడంలో భారత్ డెఫినెట్గా చైనా ద్వారా సవాల్ను ఎదుర్కొంటుంది. నెక్స్ట్, ఉగ్రవాదులకు ఓయో రూమ్ అయిన పాకిస్తాన్ మొన్న శనివారం పాకిస్తాన్ బ్యాక్ చేసిన ఉగ్రవాద సంస్థ అయిన రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక సంస్థ రియాసీలో వైష్ణోదేవి టెంపుల్ను దర్శించుకోవడానికి వెళ్ళిన యాత్రికులపైన దాడి చేసి 10 మందిని చంపారు. కాన్స్టెంట్గా పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ఇంకా కాశ్మీర్లో ఉగ్రవాదం అనేది చావలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఉగ్రవాదం జరగడం అనేది చింతించాల్సిన విషయం. ఆర్టికల్ 370కి ముందు ఇంకా ఎక్కువ జరిగేది, ఇప్పుడు తక్కువగా జరుగుతోంది. బట్ స్టిల్ జరుగుతోంది. మనలో కొంతమంది ఏమనుకుంటున్నారు, మోడీ 3rd టర్మ్లో పీఓకేను స్వాధీనం చేసుకుంటారు అనుకుంటున్నారు. ఇక్కడ
పీఓకే భారత్ భూభాగమైన పీఓకేను మనలో కలుపుకుంటే భారత్ ఆర్థికంగా వీక్ అవుతుందండి. ఎందుకంటే పీఓకేలో ఇక్కడ కనిపిస్తున్న ఆజాద్ కాశ్మీర్ ఏరియాలో కాశ్మీరీలు ఒక్కటే కాదు, పంజాబీలు ఉన్నారు, పఠాన్లు ఉన్నారు, సింధీలు ఉన్నారు. ఒకవేళ పీఓకే భారత్తో కలిసిపోయిన తర్వాత కూడా అక్కడ ప్రజలు ఉద్యమాలు చేస్తారు, ఉగ్రవాద చర్యలు చేస్తారు. ఈ మాటలు వినడానికి చేదుగా ఉన్న ఇది నిజం. ప్రస్తుతం పీఓకేలో ప్రొటెస్టులు జరగడానికి కారణం ఆకలి, కరెంటు కోత, అన్ఎంప్లాయ్మెంట్. వీళ్ళను భారత్లో కలుపుకుంటే వీళ్ళను పోషించాలి. దానికి మన దగ్గర టు బి వెరీ హానెస్ట్ రిసోర్సెస్ లేవు. వీళ్ళు భారత్లో కలిసిపోయిన చిన్న చిన్న ఫ్యాక్షన్స్గా విడిపోయి ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. జమ్మూ కాశ్మీర్ యొక్క టోటల్ పాపులేషన్ 1.5 crores. ఇక్కడ శాంతి కోసం, డిఫెన్స్ కోసం ఇండియన్ మిలిటరీ ఖర్చు పెట్టే డబ్బు ప్రతి ఇయర్ 4 లక్షల కోట్లు. పీఓకేలో దాదాపు 50 లక్షల ప్రజలు ఉన్నారు. వీరిని మెయింటైన్ చేయడానికి, అక్కడ డిఫెన్స్ను మెయింటైన్ చేయడానికి 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. అంత డబ్బు మన దగ్గర లేదు. పీఓకేలో ఉన్న గిల్గిత్ బాల్తిస్తాన్లో కొండలున్నాయి, ముజఫరాబాద్లో అడవులు, కొండ లోయలు ఉన్నాయి. ఇటువంటి భూభాగాల్లో ఉగ్రవాదులు దాక్కుని దాడులు చేస్తారు, గొరిల్లా యుద్ధనీతి చేస్తారు. మనం 30 ట్రిలియన్ ఎకానమీ మార్క్ చేరుకోవాలి అంటే జీడిపి 15% చొప్పున గ్రో అవ్వాలి. ప్రస్తుతం 8% చొప్పున గ్రో అవుతోంది. పీఓకే కారణంగా వ్యూహాత్మకమైన లాభాలు ఉన్నాయి, కానీ ఇది వేస్ట్ ఆఫ్ టైం. సాక్ష్యం వ్యాలీ పాకిస్తాన్ చైనాకు అమ్మి ఈ ఇష్యూలో చైనాను కూడా ఇన్వాల్వ్ చేసిందండి. పీఓకేను గనక మనం స్వాధీనం చేసుకుంటే చైనా ఇండైరెక్ట్గా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది, ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్కు డబ్బులు ఇచ్చి యుద్ధాన్ని రేగిస్తుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ తగ్గుతుంది. యుద్ధం అనేది ఎవ్వరికీ మంచిది కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం నుండి పాఠాలు నేర్చుకోవాలి. రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆగిపోయింది. యుక్రెయిన్ ఒకప్పుడు మెడికల్ హబ్గా ఉండేది, యుక్రెయిన్ ఒకప్పుడు టెక్నాలజికల్ హబ్గా ఉండేది. ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి చూడండి. ఇజ్రాయెల్ గాజా యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ యొక్క ఇజ్రాయలీ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ పడిపోయాయి. యుద్ధాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఆఫర్ చేయలేదు. చైనాతో మనకు 2022 నుండి బార్డర్ స్టాండ్ ఆఫ్స్ ఉన్నాయి. మొన్న చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని క్లెయిమ్ చేసింది, పేర్లు కూడా మార్చింది. చైనాను డీల్ చేయడానికి గల బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్గా వెళ్ళాలి. ఇంకొద్ది రోజుల్లో భారత్ తిబ్బెత్లోని ఏరియాస్ యొక్క పేర్లు కూడా మార్చనుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్కు చైనా కంటే భారత్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా ఉంటుంది అనే నమ్మకాన్ని తీసుకురావాలి. భారత్కు చైనా మీద ఉన్న డిపెండెన్సీను తగ్గించాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బ్యాటరీస్లో, చిప్స్, ఎలక్ట్రానిక్స్ విషయంలో భారత్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. రష్యాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయిల్ కొంటోంది, అంతా బాగానే ఉంది. బట్ భారత్ కొన్ని మిలిటరీ ఆయుధాల కోసం రష్యా పైన ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలి. ఎందుకు అంటే రష్యా ఇంకా యుద్ధంలోనే ఉందండి. యుద్ధ సమయంలో అవసరానికి ఆయుధాలు రష్యా సప్లై చేయకపోవచ్చు. రష్యా రోజురోజుకు చైనాతో స్నేహాన్ని మెరుగుపరుచుకోవడం చింతించాల్సిన విషయం. మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్ దేశాల్లో భారత్ తమ యొక్క వ్యాపారాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. అబ్రహాం అకార్డ్స్ కారణంగా భారత్ డైరెక్ట్గా ఇజ్రాయెల్తో వ్యాపారం చేసిన అరబ్ దేశాలు ఫీల్ అవ్వవు. గాజా యుద్ధం కారణంగా ఐమాక్ ప్రాజెక్ట్ ఆగిపోవడం ఒక సెట్ బ్యాక్. అమెరికాతో ప్రస్తుతం భారత్కు లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఉంది. యుక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు సపోర్ట్ చేయడం అమెరికాను పిస్ ఆఫ్ చేసింది. ఖాళిస్తాన్ పన్నును భారత్ చంపాలని చూసింది అని అమెరికా మొన్న ఆరోపించింది. భారత్లో డెమోక్రసీ లేదు, భారత్లో ఎలక్షన్ సరిగ్గా జరగవు అని అమెరికా ఆరోపించింది. అమెరికన్ డీప్ స్టేట్ మోడీ ప్రభుత్వ పద్ధతుల నుండి పిస్ ఆఫ్ అయిపోయింది. ప్రపంచ మీడియా మొత్తం అమెరికా చేతిలో ఉంది. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నీ అమెరికా చేతిలో ఉంది కాబట్టి గ్లోబల్ లెవెల్లో ప్రాపగండా మొత్తం అమెరికా చేతిలో ఉంది. ఇటువంటి సమయంలో భారత్ అమెరికాతో ఎంగేజ్ చేయాలి, రిలేషన్షిప్ను బెటర్ చేయాలి. భారత్ ఇప్పటి వరకు అమెరికా, రష్యా దేశాలతో FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయలేదు. ఈ మూడో టర్మ్లో దీని గురించి ఆలోచించాలి. అమెరికా భారత్కు టెక్నాలజీ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎస్పెషలీ సెమీకండక్టర్ చిప్ విషయంలో అమెరికాను ఎలా పిండుకోవాలో మన చేతిలో ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లుక్ ఈస్ట్ పాలసీ ఇంకా ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళాలి. సౌత్ ఈస్ట్ దేశాలలో భారత్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ఎంగేజ్ అవ్వలేకపోయింది. స్టిల్ సౌత్ ఈస్ట్ దేశాల్లో చైనా డామినెన్స్ ఉంది. మీరు ఇండోనేషియా, మలేషియా, లాఓస్, కంబోడియా ఇలాంటి దేశాలకు వెళ్ళండి. చైనా కల్చర్ ఉంటుంది, చైనా ఫుడ్ ఉంటుంది, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతెందుకు మొన్న తైవాన్ మా దేశంలో పని చేయడానికి ఇండియన్స్ రావద్దు అని డిమాండ్ చేసింది. ఇండియన్స్ నుండి స్మెల్ వస్తుంది అని రేషియల్గా కామెంట్ చేసింది. ఇండియాలో రేప్స్ ఎక్కువగా జరుగుతుంది అనే పర్సెప్షన్ ఇంకా ప్రజల్లో ఉంది. గ్లోబల్ లెవెల్లో ఇండియా ఈజ్ డర్టీ కంట్రీ, ఇండియన్స్ ఆర్ రేపిస్ట్ అనే పర్సెప్షన్ను తీసివేయాలి. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అనే ప్రాపగండాను బీట్ చేయాలి. కాశ్మీర్ విషయంలో వేరే దేశాలు తలదూర్చకుండా మోడీ 3.0 ఎలా చేస్తుందో చూడాలి.
ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవేళ నెక్స్ట్ ట్రంప్ గెలిస్తే మొత్తం జియో పాలిటిక్స్ మారుతుంది, డీప్ స్టేట్ తగ్గుతుంది, మీడియా ప్రాపగెండా కూడా తగ్గుతుంది. మోడీ 3.0 కేక్ వాక్ కాదండి, డెఫినెట్గా ముళ్ళ కంచెలో మ్యారథాన్ చేయడం లాంటిది. US 1010Dలో దాదాపు 2.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ను పొందవచ్చు. యాజ్ ఆన్ 31st March 2023 వరకు చూసుకుంటే ఈ NFO యొక్క సాల్వెన్సీ రేషియో 186% ఉంది. ఈ ఫండ్లో రిటర్న్స్ ఒకటే కాదు, 120 times లైఫ్ కవర్ కూడా పొందవచ్చు. మంత్లీ కేవలం 2000 రూపీస్ నుండి ఈ ఫండ్ అనేది మొదలవుతుంది. వీళ్ళు 2022లో టాటా ఎమర్జింగ్ ఆపర్చునిటీ ఫండ్ లాంచ్ చేశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 91% టాటా ఏఐ ఫండ్స్ 4 to 5 స్టార్ రేటింగ్స్ ను సాధించాయి. US 1010Dలో దాదాపు 2.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. దీంట్లో మన NRI మిత్రులు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు. దీని యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్స్ దాదాపు 1 lakh crores వరకు ఉంది. కస్టమర్కు ఎంత ట్రస్ట్ ఉందో ఈ రేటింగ్స్ బట్టి తెలుస్తుంది. ఈ ఫండ్ యొక్క లాస్ట్ డేట్ 15th June 2024. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా అవైల్ చేసుకోండి. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.